జగన్ ఏమంటాడంటే హైకోర్టు మునిగిపోయిందంట, సచివాలయం మునిగిపోయిందంట, ఏదైతే ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ బిల్డింగ్లు కట్టారో అవన్నీ మునిగిపోయినాయంట, అసలు మొత్తం మునిగిపోయినాయి అంట. హైకోర్టు అది మునిగింది అన్నారు. కేసుల మూలాన జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు హైకోర్టు కాడికి ఎట్టొస్తున్నారు? ఈత కొట్టుకుంటా వస్తున్నారా, లేకపోతే పడవల మీద వస్తున్నారా, లేకపోతే లాంచీల మీద వస్తున్నారా? మరి లేనప్పుడు మరి నీకు అమరావతి ఎట్ట మునిగిద్ది? ఏడకొచ్చి చూడాలి కదా. ఆ ఏడకొచ్చి నాలాగా మీడియాతో మాట్లాడమని జగన్ కూడా వర్షం వచ్చింది మునిగిపోయింది ఏదైంది మునిగిపోయిందని ఎక్కడో కూర్చొని చెబితే ఎలా కుదిరిద్ది? నాలాగా కలుపు తీస్తే తెలిసిద్ది. 60 సంవత్సరాల కాలంలో మునగల ఇప్పుడు అవి కూడా అసలు పెద్ద లెక్కలో నీళ్లు కాదు. ఇప్పుడు ఏడ అడకట్లు పడి నీళ్లు ఆడ ఆగిపోయినాయి. కానీ అసలు మామూలుగా ఈ రోడ్డు కలవట్లు కడుతున్నారు, కాలువలు కడుతున్నారు, డ్రైనేజీలు అవి కడతానా నీకు అట్టట్టు ఉండే కానీ నీళ్లు లేకపోతే చుక్క నీళ్ళు ఉండవు. ఎప్పుడు కూడా మునగటం అనేది లేదు. జగన్ గారికే కనపడుతున్నాయి నీళ్ళని, రోజా గారికి, జగన్ గారికి. మాకు ఒక్కసారి కూడా కనపడలే నీళ్లు. ఇప్పుడు 29 గ్రామాల్లో వాళ్ళు ఎలాగుంటున్నారండి? ఉంటున్నారుగా, పొద్దున్న లేసి అన్నం తిన్నా తిరుగుతున్నారు, ఎవరు పోనాలు చేసుకున్నారు కదా, మరి ఎలాగ సాధ్యం అవుతుంది? అదంతా చెప్పేదంతా అబద్ధమే అన్న. ఇక్కడ మునిగిపోవడం అని ఉంటే మేము తిరగం, ముందు బండి రావడానికి కూడా ఖాళీ ఉండదు. అది మునిగిపోయింది అని చెప్పడం మొత్తం అబద్ధమే. సత్యవాళ్ళు ఎక్కడ మునగల, చుట్టుపక్కల పొలాలు మునిగి కానీ వరదలు వస్తున్నాయి, బాగులు వస్తున్నాయి. సత్యవాళ్ళు ఎప్పుడు మునగదు.